ఈ నెల ఆగస్టు 23న జరిగిన జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలతో పాటు ఎస్సీ వర్గీకరణ కూడా ఈ అంశంపైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈ 2024 ఆగస్టు 31 వరకు మొత్తం కార్యాచరణ అమలు చేస్తామని, తదుపరి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి నివేదిక అందిస్తే ఆయన త్వరలో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అమలు చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దానికోసం పలు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కానీ కలిసి వెళ్ళి వారి వద్ద నుంచి మద్దతు కూడగట్టుకొని వస్తామని ఆయన తెలియజేయడం జరిగింది. అయితే ఎస్సీ వర్గీకరణతో ఎవరికి నష్టం జరగదని, అందరికీ సమాన్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మనకు ఎస్సీ వర్గీకరణ జరిగింది, సుప్రీంకోర్టు మనకు తీర్పిచ్చింది. కానీ ఈ అమలు విషయంలో మనం త్వరితగతిన దీన్ని తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలంటే ఆల్రెడీ గ్రూప్స్ పడ్డాయి, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ పడ్డాయి, గ్రూప్ 2, గ్రూప్ 1 పడ్డాయి. ఈ వర్గీకరణ అనేది ఆర్డినెన్స్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇమీడియట్ గా తీసుకొస్తే ఆ బిడ్డలకు కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి దాని దిశగా మనం పోరాడాలి అని చెప్పేసి నేను ఒక కార్యక్రమంలో విన్నవించుకుంటే, ఆ విషయము పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు ముఖ్యమంత్రి గారికి చేరవేస్తే, మరి లక్ష్మీకాంతరావు ఆడున్నాడు రమ్మని అంటే నేను ఇమీడియట్ గా ఉరికిన. ఆ కార్యాచరణ ప్రకారం ఏంటంటే 2 రోజుల్లో ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ కూడా 2 గంటల లోపల ముఖ్యమంత్రి గారు ఉత్తర్వు జారీ చేసి దామోదర్ రాజనరసింహ, సీతక్క మరియు మన బీసీ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది. అయితే 30 తారీఖు టార్గెట్ పెట్టుకొని 30 తారీఖు లోపల మేము ఒక నివేదిక ఇస్తే వచ్చే నెల మొదటి వారంలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ అనేటటువంటి ఆర్డినెన్స్ బయటపడుతుంది. దీనివల్ల ప్రతి ఒక్క మాదిగ బిడ్డ గాని, దళిత బిడ్డ గాని ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా మాదిగ బిడ్డలకు వచ్చే గ్రూప్ ఎగ్జామ్స్ లో కూడా లాభం జరిగేలాగా అవుతుందని చెప్పే ఉద్దేశంతో ఈ యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఇది అంత సులువైన విషయం కాదు. దానికి సంబంధించి ఢిల్లీ పోవాలి, పంజాబ్కు పోయేది ఉన్నది, కర్ణాటక పోయేది ఉన్నది, ఆంధ్రప్రదేశ్ పోయేది ఉంది, తమిళనాడు పోయి వాళ్ళకందరినీ మద్దతు సమకూర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక 2 రోజుల్లో ఒక చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకొని అక్కడ అన్ని తిరిగి వచ్చి రాగానే మేము 30 తారీఖు నాడు ఆ నివేదిక సమర్పిస్తే ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించి వారం రోజుల లోపు 4-5 రోజుల లోపునే నేను ఆర్డినెన్స్ ఇస్తా అన్నాడు. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి అద్భుతమైనటువంటి చమత్కారమైనటువంటి పనులు జరుగుతాయి.